ఇది చాలా దారుణమైన సంఘటన. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకు కూడా ఒళ్ళు జలధరిస్తుంది. అంటే ఒక ముద్దులూలికి 3 సంవత్సరాల పసి పాప చాలా క్యూట్‌గా ఉంది. ఆ పాపని తల్లి రాత్రి అంటే ఆ సరస్సు దగ్గర పార్క్‌లాగా ఉంటది. అక్కడికి తీసుకెళ్ళి జోలపాట పాడి కాసేపు జోలపాట పాడి నిద్రపోయిన తర్వాత చేతులతో తీసుకెళ్ళి ఆ సరస్సులో లేక్‌లో పడేసింది. సో, పడేసిన తర్వాత కూడా మొత్తం అబద్ధాలు చెప్పింది పోలీసులకి. సో, అసలు ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎవరు? ఆ పాప ఎవరు? ఆ తల్లి ఎవరు? ఎందుకు చంపింది? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం మన సినిమా భాషలో చెప్పాలంటే ఓపెన్ చేస్తే 17థ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి హెడ్ కానిస్టేబుల్ గోవింద్ సింగ్ మిగతా పోలీసులు బీట్ తిరుగుతున్నారు. ఇది ఏ ఊరంటే అజ్మీర్, రాజస్థాన్లో అజ్మీర్లో ఎర్లీ మార్నింగ్ 4:30కి బీట్ వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి అనుమానాస్పదంగా కనిపించారు. ఆ అమ్మాయి పేరు అంజలి అలియాస్ ప్రియా సింగ్, ఈ అబ్బాయి పేరు అఖిలేష్ గుప్తా. వీళ్ళిద్దరూ మీరెవరు, ఈ టైంలో ఎందుకు ఇలా ఇక్కడ ఉన్నారు అని గోవింద్ సింగ్ అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ సార్ నా బిడ్డ 3 ఏళ్ల బిడ్డ కావ్య సింగ్ నా పాప పేరు, పాపని నేను వాకింగ్ అని నైట్ తీసుకొచ్చాను లేక్ దగ్గరికి, అనాసాగర్ దాని పేరు లేకు, ఈ అనాసాగర్ లేక్ దగ్గరికి తీసుకొచ్చాను. తర్వాత నేనేదో ఫోన్లో ఉంటే పాప మిస్ అయిపోయింది, అప్పటి నుంచి మేమిద్దరం ఎతుకుతున్నాము, మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పింది. దాంతో పాపం వాళ్ళు కూడా అయ్యో అనుకొని వాళ్ళు కూడా గోవింద్ సింగ్ అండ్ పోలీసులు కూడా వెతకడం మొదలుపెట్టారు. దొరకలేదు, తెల్లారిపోయింది, దొరకలేదు. దాంతో వాళ్ళు సరే అమ్మ మిస్సింగ్ కంప్లైంట్ నువ్వు వచ్చి మేము దీన్ని పర్సూ చేస్తామని మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో. మామూలుగా పోలీసులు రెగ్యులర్గా చేసేట్టుగానే ఆ ఏరియాలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి నీట్గా మొత్తం అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి అసలు విషయం అంటే అనుమానం వచ్చింది ఈమె మీద. ఎందుకంటే ఈమె ఫస్ట్ పాపని ఎత్తుకొని వెళ్తుంది, మళ్ళీ కొద్దిసేపు నడిపించుకొని వెళ్తుంది, ఆ తర్వాత కూర్చోబెట్టుకొని 10 o'clock ఆ ప్రాంతంలో, నైట్ 10 o'clock ప్రాంతంలో కూర్చొని పాపతో ఏదో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఫుటేజ్లో వేరే చోట కూర్చొని పాపకి జోలపాట పాడి నిద్రపోస్తుంది. ఇట్లా తడతా నిద్రపోస్తూ జోలపాట పాడుతుంది. సో జోలపాట పాడి నిద్రపోయినాక ఆ పాపని తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పడేసిన దగ్గర కెమెరా లేదు, జోలపాట పాడే వరకే కెమెరా ఉంది. సో మామూలుగా అంతవరకు ఉంది. వీళ్ళకి డౌట్ వచ్చింది ఈమె చెప్పిన తర్వాత. 1:30కి నైట్ 1:30కి ఆమె ఫోన్ చూసుకుంటుంది ఒక చోట కూర్చొని. సో ఈమె చెప్పేదాని ప్రకారం 10 తర్వాత ఆ పాప మిస్ అయితే 1:30కి కూల్గా ఫోన్ చూసుకొని కూర్చుంటా ఉంది అన్న డౌట్ వాళ్ళకి వచ్చింది. ఈమె చెప్పిన దాంట్లో అంతా అనుమానాలు కనబడ్డాయి. సో దాంతో వాళ్ళు ఈ ఫుటేజ్ అంతా ఆమెకి ఇతనికి వీళ్ళిద్దరి ముందు వేసి ఇట్లా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని గట్టిగా ప్రశ్నించడంతో కాసేపు తర్వాత ఆమె బ్రేక్ డౌన్ అయిపోయి ఏడుస్తూ అవును నా పాప నేనే చంపేశాను అని మొత్తం చెప్పింది. ఆమె ఏం చేసిందంటే నైట్ 10కి ఆ ప్రాంతంలో సరదాగా పోదామని చెప్పి పాపని తీసుకొని అక్కడికి వచ్చింది. వచ్చి కూర్చొనింది. పాపని బతుకున్నప్పుడు వేసేయాలంటే మేబీ ఆమెకు మనసు రాలేదా, లేకపోతే ఆ పిల్ల అరుస్తుందా, చనిపోదా లోపల, అది ఏదో భయమా లేకపోతే ఎమోషనా తెలియదు, కానీ మొత్తానికి పాపని నిద్రపుచ్చడం కోసం కొద్దిసేపు అది ఇది చెప్పి తర్వాత వాళ్ళ జోలపాట ఆమెకు అలవాటు, ఇంట్లో పాప నిద్రపోనప్పుడు పాడుతుంది. అలాగా ఇక్కడ కూడా ఒళ్ళో పడుకోబెట్టుకొని జోలపాట పాడింది. పాడిన తర్వాత పాప నిద్రపోయినాక తీసుకెళ్ళి అక్కడ గ్రిల్ ఉంటుంది మామూలుగా అయితే లేక్ పక్కన, లేక్లో పడిపోకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఒక దగ్గర మాత్రం గ్రిల్ అది పాడైంది, అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి వేసేసింది. పాప నిద్రపోతుంది కదా, పడగానే ఊపిరి ఆడకుండా చనిపోయింది. చనిపోయి నాక ఈమె బయటకు వచ్చేసింది. ఇతనికి ఇట్లా పాప మిస్ అయిందనేది అతనికి కూడా చెప్పింది. అతనికి కూడా తను చంపేసినానని చెప్పలేదు ఎవరికి, లవర్కి. ఈ లవర్కి చెప్తే లవర్ వచ్చాడు, అఖిలేష్ గుప్తా. సో లవరు ఈమె కలిసి ఎతుకుతున్నారనమాట. అక్కడ లవర్కి కూడా పాప మిస్ అయిందని చెప్తా ఉంది, ఎతుకుతున్నారు. సో ఎతుకుతున్నప్పుడు ఈ గోవింద్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ కనబడ్డాడు.
సో తర్వాత ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈమె ఎందుకు పాపని చేసింది, ఇవన్నీ విచారణ జరిపినప్పుడు పోలీస్ వర్షన్ ఏంటంటే, ఈమె పేరు ఇందాక చెప్పినట్టుగా అంజలి ప్రియా సింగ్, ఈమెకి అరౌండ్ 28 ఇయర్స్. ఈమెది యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో వారణాసిలో సకుల్పుర అనే ప్రాంతం. అక్కడ ఈమె 4 ఏళ్లకు ముందు రాజు సింగ్ అనే ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి పుట్టిన పాపే ఈ కావ్య సింగ్ పాప, 3 ఏళ్ళు.